నియోజకవర్గం దేవరకొండ మండలం పందికొండ రిజర్వాయర్కి నీటి విడుదలని పెంచాలి. రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు దేవరకొండ పత్తికొండ మండలానికి సాగునీరు అందించే పందికొండ రిజర్వాయర్కి హంద్రీనీవా కాలువ నుండి విడుదల చేసే నీటి స్థాయిని పెంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి రంగారెడ్డి, నాయకులు యూసుఫ్ బాషా, శ్రీరాములు, బజారీలు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల బృందం హంద్రీనీవా ప్రధాన కాలువని మరియు పందికొండ రిజర్వాయర్ని నీటిని విడుదలయ్యే స్లూయిస్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో ఆలూరు, పత్తికొండ రైతుల్ని ఆదుకునే పందికొండ రిజర్వాయర్కి నీటి విడుదల పెంచాలని, ఈ సంవత్సరం హంద్రీనీవా విడుదల ఆలస్యమైనందున రైతాంగం తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రధాన కాలువ నుండి పందికొండ రిజర్వాయర్కి వచ్చేటువంటి నీటిని విడుదల స్థాయిని పెంచాలని, అదేవిధంగా దేవరకొండ మండలానికి వచ్చేటువంటి కుడి కాలువకు కూడా నీరు విడుదలని పెంచాలని, మండల రైతాంగాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా రిజర్వాయర్లో కుడి కాలువకి నీటిని విడుదల చేసే గేటు దగ్గర గతంలో అడ్డుకట్ట వేశారని దాన్ని వెంటనే తొలగించాలని వారు కోరారు. తద్వారా కుడి కాలువకి నీటి ప్రవాహం అధికంగా రావడానికి అవకాశం ఉందని, కావున వెంటనే అడ్డుకట్ట తొలగించాలని వారు కోరారు. మండల రైతాంగం వర్షాభావ పరిస్థితుల్లో నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఉందని, అరకొర వర్షాలతో రైతాంగం నిరాశతో ఉందని పేర్కొన్నారు. హంద్రీనీవా ద్వారా వచ్చేటువంటి నీరు విడుదల రైతుని ఆదుకుంటుందని, ఈ నేపథ్యంలోనే అధికారులు సరైనటువంటి నీటి యాజమాన్య పద్ధతుల్ని అవలంబించాలని, రైతాంగం అవసరాలు తగ్గట్టుగా నీటిని విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం మరియు అధికారుల ప్రత్యేక చొరవ చూపి రైతుల్ని కరువుకు గురికాకుండా ఆదుకోవాలని వారు కోరారు. అదేవిధంగా హంద్రీనీవా ప్రాజెక్టు స్థాయిని 100 టీఎంసీలకి పెంచాలని, పందికొండ రిజర్వాయర్ స్థాయిని కూడా పెంచాలని వారు కోరారు. ఈ బృందంలో రైతు సంఘం నాయకులు సిద్ధయ్య గౌడ్, కేపీ రాముడు, రమేష్, కారుమంచి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల బృందం హంద్రీనీవా ప్రధాన కాలువను, అదేవిధంగా పందికొండ రిజర్వాయర్ను, కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేసే గేట్లను పరిశీలించడం జరిగింది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజను ప్రారంభమై దాదాపు 80 రోజులు కావస్తూ ఉంది. అయితే ఇప్పటికి కూడా అరకొర వర్షాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి పత్తికొండ ఆలూరు నియోజకవర్గానికి ప్రధానంగా సాగునీటి అవసరాలకు ఉన్నటువంటి పందికొండ రిజర్వాయరు 2-3 రోజుల కిందటే నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నీరు వస్తూ ఉంది. అయితే రైతుల అవసరాలకు తగ్గట్టు ఈరోజు ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులకు తగ్గట్టు నీటి విడుదల కావడం లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం మరియు అధికారులు జోక్యం చేసుకొని మరి సాగుకి అవసరమైనటువంటి పద్ధతుల్లో, రైతాంగానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో సాగునీటిని హంద్రీనీవా కాలువ ప్రధాన కాలువ ద్వారా పందికొండ రిజర్వాయర్కు విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా సాగునీటి కాలువల దగ్గర గేట్ల దగ్గర కొన్ని అడ్డుకట్టలు కూడా ఉన్నాయి. వాటిని తొలగించి మరి సరైనటువంటి నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా రైతాంగానికి నీటిని విడుదల చేస్తే కనీసం కాస్తైనా ఈ వర్షాభావ పరిస్థితుల నుండి కోలుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించాలా. అదేవిధంగా పందికొండ రిజర్వాయర్ని సామర్థ్యాన్ని పెంచేటట్టు ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలని, హంద్రీనీవా సామర్థ్యాన్ని 100 టీఎంసీలకు పెంచడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు వీరశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు.